కులములోనొకండు గుణవంతుడుండిన కులము వెలయువాని గుణము చేత వెలయువనములోన మలయజంబున్నట్లు విశ్వదాభిరామ వినురవేమా. అమ్మా ఏంటి బాబు? ఇప్పుడు నువ్వు చెప్పిన పద్యానికి అర్థం ఏమిటమ్మా? వనములో ఒక గంధపు చెట్టున్నా ఆ వనమంతా తన సువాసనలతో వెదజల్లుతుంది. అలాగే కులంలో ఒక గుణవంతుడున్నా అతని వల్ల ఆ కులమంతా ప్రకాశిస్తుంది. అదే దాని అర్థం. అలాగా అమ్మా, చాలా బాగుంది. ఏం గురు, పని మీద వచ్చావా? పని మీద కాదురా, ప్రాణం మీదకి వచ్చింది. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ప్రాణాలు కాపాడుకోరా. నా ప్రాణం తీసేదెవరు? ఇన్నాళ్ళు నిన్ను రక్షించిన వాళ్లే నిన్ను చంపడానికి వస్తున్నారు. వాళ్ళకు నన్ను చంపే దమ్ము ఎక్కడుంది? నేను లేకపోతే వాళ్ళు లేరు. నిన్నటి దాకా అంతే, కానీ ఇవాళ నువ్వు బతుకుంటే వాళ్ళ బతుకులు బయటపడతాయన్న భయంతోనే నిన్ను చంపడానికి వస్తున్నారా? నేను నమ్మను గురు, నువ్వు వెళ్ళి డ్యూటీ చేసుకో. అది కాదురా కోటి, నేను చెప్పేది నిజం. నిన్ను కనిపిస్తే కాల్ చేయడానికి కలెక్టర్ దగ్గర నుంచి ఆర్డర్స్ కూడా తీసుకొస్తున్నారు వాళ్ళు. నా మాట విను, నువ్వు ప్రాణాలతో బతుకుంటే వాళ్ళని ఎప్పటికైనా నేరస్తులుగా చట్టానికి పట్టించచ్చు. నా మాట విను, వెళ్ళిపో. నువ్వు ఇక్కడ ఉంటే నీ పిల్లలు కూడా బలైపోతారా, తర్వాత నీ ఇష్టం. నాకు నమ్మక ద్రోహం చేసిన వాళ్ళు నేను బ్రతకలేదు. ఏంటండి ఇది? చాలా మంది పోలీసులు వస్తున్నారు. గాయత్రి, పిల్లలు జాగ్రత్త. పద. ఇంతకాలం మీకోసం ఉపయోగించుకుని ఇప్పుడు చిక్కులో పడ్డారని నన్ను చంపాలని చూస్తున్నారా? వేరే మార్గం లేదు కోటి. నువ్వు బ్రతుకుంటే పోలీసులకు నిజం చెప్పాలి. నువ్వు నిజం చెప్తే నీతో పాటు మా ముగ్గురు బ్రతుకులు నాశనం అవుతాయి. నిజం చెప్తే కదా నా ప్రాణం పోయినా సరే నిజం చెప్ప. ఇది మా వృత్తిలో ఉన్న కట్టుబాటు. నువ్వు నిజం చెప్పో నాకు నమ్మకం ఉంది, కానీ మా పోలీసుల మీదే నాకు నమ్మకం లేదు. నేరస్తుల చేత నిజం చెప్పించడానికి మా వాళ్ళ దగ్గర చాలా చిట్కాలున్నాయి. అందుకే కోటి, నువ్వు మర్యాదగా చచ్చిపో. చేస్తాను. ముందు మీ ముగ్గురిని చంపి తర్వాత చేస్తాను. చిటుక్కున చంపడానికి సావడానికి అదేమన్నా పులే సింగమా? కోటి, అవసరమైతే నీ పనానికి నా పానం పట్టేస్తాను. నువ్వు ఆగమంటుంటే. చాలా బాగా చెప్పావు పులిరాజు, యు ఆర్ కరెక్ట్. అసలు మనం దొరల్లా బతుకుతున్నామంటే అదంతా కోటి చలవే కదా. చాచా, ఇలాంటి మనిషికి ప్రాణం ఇవ్వాలి కానీ ప్రాణం తీయకూడదయ్యా. కమాన్ రా రామ్మా. ఐఎమ్ సారీ. బాబు